హే ఆల్, వెల్కమ్ టు థాట్స్ ఆఫ్ తారా. ఈసారి గాసిప్స్ చెప్పుకుందాం రండి. అండ్ ఇది ఛాయ్తో కాదు, ఇది రెసిప్ట్స్తో. సో నేను ఇండియా ట్రిప్ వెళ్ళిన ఇప్పుడు జరిగిన హ్యాపీ మూమెంట్స్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బట్ ఇప్పుడు చెప్పేది ఇది ఒక పేషెన్స్ టెస్ట్ అనమాట. 1.5 years స్టూడెంట్ లైఫ్గా చాలా హార్డ్ వర్క్ చేసి స్లోగా సేవింగ్స్ బిల్డ్ చేసుకుని నేనైతే మొన్న December 2025లో అయితే ఇండియా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో టికెట్ ఒక $1,500 అయింది. బికాజ్ నేను బుక్ చేసుకుంది క్లోజ్ టు క్రిస్మస్ కాబట్టి అప్పుడు ఎలానో ఫ్లైట్ టికెట్స్ ప్రైజెస్ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. దీంతో పాటు నేను గిఫ్ట్స్, వాచెస్, ఫోన్స్, ల్యాప్టాప్, ఫుట్వేర్, క్రీమ్లు అవి ఇవి అని వాటికి నేను ఒక $2,500 దాకా స్పెండ్ చేసుకున్నాను. అండ్ ఇండియా ఉట్టి చేతులతో ఏం వెళ్తాం, లైక్ నువ్వు యూఎస్లో ఉండి కూడా మాతో ఖర్చు పెట్టేసినావు అంటారని ఇంకొక $2,000 అక్కడ నా ఎక్స్పెన్సెస్కి తీసుకెళ్ళాను. ఒకటి క్లియర్, ఇది షో ఆఫ్ కాదు. అండ్ ఇవన్నీ నా సేవింగ్స్. నేనేదో రిచ్ బిడ్డ కాదు. ఇవన్నీ నేను చాలా హార్డ్ ఎర్న్ సేవింగ్స్ దాచుకుని ఉన్నది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. ఇప్పుడు అసలైన స్టోరీ స్టార్ట్. సో ఇంత ఖర్చు పెట్టి నేను ఫ్యామిలీకి, రిలేటివ్స్కి గిఫ్ట్స్ అయితే తీసుకెళ్ళాను అనమాట. తీసుకెళ్తే ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఒక్కొక్కటి ఒక డైమండ్ అనమాట. సో దాన్ని మనం ఒక వీడియోలో చెప్పడం అయితే కుదరదు, బట్ ఖండాలుగా చూద్దాం. సో ఫస్ట్ స్టార్టెడ్ విత్ చాక్లెట్స్ అనమాట. మనం అందరికీ ఇచ్చే కామన్గా ఏంటి, చాక్లెట్స్. సో ఈ చాక్లెట్స్ ఇస్తే ఒక ఆంటీ వచ్చి నాకు ఇది తక్కువ అయినాయి, నాకు కొన్ని ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు, నాకు ఇన్ని ఇచ్చావు. అరే నేను తీసుకెళ్ళిందే తక్కువ చాక్లెట్లు, తీసుకెళ్ళినట్లు ఎన్ని ఇచ్చేస్తాను. ఫస్ట్ ఇది చాక్లెట్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఫోన్ స్టార్ట్. ఈ ఫోన్ ఎంత, ఆ వాచ్ ఎంత, ఈ బ్యాగ్ ఎంత, ఆ క్రీమ్ ఎంత, బాబోయ్ ఇదొక సోది నడిచింది. అసలు నీకు అది తెచ్చిందా, నాకు ఇది తెచ్చిందా, నీకేం తెచ్చింది, ఈ గాల్ ఏంటో నాకు అర్థం కాలేదు. బాగా ఖాళీగా ఉండి పని పాట లేని ఆంటీ టాక్స్ అన్నీ అయితే ఇలా ఉన్నాయి. మామూలు ఏంటంటే నేను ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. ఎవ్రీథింగ్ నా సేవింగ్స్. అండ్ నేను గిఫ్ట్స్ లాగా తీసుకెళ్ళాను. కానీ గిఫ్ట్స్కి కూడా ఏంట్రా ఈ గాసిప్స్ అనిపించింది నాకైతే. అప్పుడు బ్రెయిన్లో అనిపించింది సొమ్ముపాయే సోకుపాయే అంటే ఇదేనేమో అని. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు డిస్కషన్ వచ్చిందంటే, ఇప్పుడు నేను ఇండియా ట్రిప్ అవగొట్టేసుకుని యూఎస్కి వచ్చి ఆల్మోస్ట్ 15 days అయిపోయింది. బట్ స్టిల్ ఇంకా నేనే టాపిక్. అసలు ఎన్ని రోజులు మాట్లాడుకుంటారా గిఫ్ట్స్ గురించి నాకు అర్థం కాదు. 15 days అయిన టాపిక్ మాత్రం జస్ట్ ఆస్కింగ్. నేను మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నానా? ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటే మరి నా ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఫాలోవర్స్ లేరా అని నాకు అనిపిస్తుంది. ఒకటి మాత్రం చెప్తాను గైస్, అంటే ఇదంతా నా ఫ్రస్ట్రేషన్ కాదు. అంటే నేను చాలా వదులుకుంటేనే నేను ఆ మనీ సేవ్ చేసుకోగలిగాను. ఇంత సేవ్ చేసుకుని, ఇంత స్పెండ్ చేసి హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాము అని సంక్రాంతి టైంలో ఇండియాలో ఉండాలని చెప్పి అందరికీ గిఫ్ట్ తీసుకుని వెళ్తే కనీసం గిఫ్టింగ్ వాల్యూ కూడా అర్థం చేసుకోకుండా ఇంకా ఏదో తక్కువైంది అన్నట్టు, అది తేలేదు ఇది తేలేదు అన్నట్టు ఉన్నారు జనాలు. అసలు నాకు చిరాకు వచ్చింది. నెక్స్ట్ టైం ఎవరికి ఏం తీసుకెళ్ళను. ఇది రియలైజేషన్.